తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జిఎస్టీ విధానం. 99% గూడ్స్ పైన జిఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల రిలీఫ్. దిస్ ఈజ్ నాట్ అ రిఫార్మ్, దిస్ ఇస్ అ రిలీఫ్ ఫర్ ఆల్ ఇండియన్స్ and they will wholeheartedly bless our beloved Prime Minister Shri Narendra Modi. అన్ని ఈ కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా దాదాపు జీడిపి, మన దేశం యొక్క జీడిపి 0.8 అంటే దాదాపు 1% పెరిగే అవకాశం ఉంది. ట్యాక్స్ టెర్రర్లా ఉంటుండే ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో, ఇప్పుడేమో ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేసింది. మొత్తం కంపెనీలు ఏం మాట్లాడు దేశానికి బర్డెన్ పడలేదు. 7,000 కోట్లు ఈయనకి బర్డెన్ ఉంటే మన రాష్ట్రం 7,000 కోట్లు కేంద్రానికి కూడా నష్టపడుతుంది. అవునా? అక్కడనేమో ప్రజలకి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాం నవరాత్రి. ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం 7,000 కోట్లు పోతున్నాయని ఏడుపోకం పెట్టింది, నెత్తి మీద గుడ్డేసుకుంది. ఈ ముఖ్యమంత్రి ప్రజల మనిషేనా? ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా? నీ నియత ఏంది? మేమేమో పండగ చేస్తున్నాం. 2 లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వానికి. మేము ఏడుస్తున్నామా, పండగ చేసుకుంటున్నామా? 2 లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు, అదే పండగ చేస్తున్నాం. लूटते हैं जो लुट जाते हैं, ये दोनों में फर्क यही है जनता के लिए. దోసుకరిందాము, ప్రజల్ని దోసుకరిందాము. ఆ కేసీఆర్ అనేటువంటి ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ హైయెస్ట్ ప్రైస్ తెలంగాణ. ఇది సంతోషపడాల్సిన సమయమా, ఏడ్చే సమయమా? అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలో పోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏడిపి